కడపలో జరుగుతున్న మహానాడుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. టీడీపీతో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని టూరిజం చైర్మన్ బాలాజీ అన్నారు. ఏపీని టూరిజం దిశగా అభివృద్ధి చేస్తామంటున్న టూరిజం చైర్మన్ బాలాజీతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మహానాడులో కొత్త యువశక్తిగా అవతరిస్తుందని చెప్పేసి అంటున్నారు సీనియర్ నేత నోక్సాన్ బాలాజీ గారు. దీనిపైన మరి సమాచారం ఇచ్చారు నోక్సాన్ బాలాజీ గారు. సార్ అని చెప్పి మీరు ఎప్పటి నుంచో సీనియర్ నాయకుడిగా ఉన్నారు, కీలకమైన జిల్లా ప్రకాశం జిల్లా నుంచి కూడా కీలకంగా ఉన్నారు. అంటే ఎలా ఉండిపోతుంది ఈ మహానాడులో, ఎటువంటి తీర్మానాలు చేయబోతారు? అంటే యువతకి ఉద్యోగాలు అంటున్నారు, అటువైపు చూసుకుంటే ప్రతిపక్షం అన్ని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదంటది, ఎలా అనుకోవచ్చు? డెఫినెట్గా యువతకి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు అనేటువంటి మన మేనిఫెస్టోకి పెట్టుకోవడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆలోచన. దాని యువ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి మన లోకేష్ బాబు గారు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, అనేక పథకాలు తీసుకురావడంలో కానీ ప్రత్యేక కృషి చేస్తున్నారు. డెఫినెట్గా యువతకి అన్ని విధాలుగా ప్రత్యేకించి స్కిల్ డెవలప్మెంట్ ఇటు యాక్టివిటీస్ అన్ని పెంచి యువతని ఉద్యోగాలు కల్పించాలనేది ప్రధాన నినాదంగా. దానికి మేరకు వాళ్ళ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, లేక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉండే విధంగా చూస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏమి చేయడానికి అవకాశం ఉందో రాష్ట్రం నుంచి కొత్త కొత్త పరిశ్రమలు స్థాపిస్తున్నారు. అనేక సంస్థలు వస్తూ ఉన్నాయి, వాటిని తీసుకెళ్లడంలో లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. డెఫినెట్గా ప్రతిపక్షం అంటే వాళ్ళకి ఏమీ కనపడటం లేదు. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనీస ప్రభుత్వం ఉందా లేదా, ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి పరిస్థితి కల్పించినటువంటి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా రాజ్యాంగబద్ధ పరిపాలన నడుస్తుంది, పరిపాలన సజావుగా జరుగుతుంది. అదే క్రమంలో సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయి. 10 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసిపోయినా కూడా వాటిని తీర్చుకుంటూ బాబు గారు చెప్పినటువంటి ఏదైతే 6 పాయింట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే కనుక టూరిజం అభివృద్ధి చెందాలని ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్. ఈ టూరిజం అభివృద్ధి శాఖ మంత్రి ప్రస్తుతం మీరు టూరిజం చేయమనుకున్నారు. అంటే ఈ మహానాడు ద్వారా టూరిజంని ఆకర్షించేందుకు ఏమైనా ప్రాజెక్టులు? టూరిజంని అట్రాక్ట్ చేయడానికి, టూరిజం పెంపొందించడానికి రాష్ట్ర ఆదాయంతో పాటు ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు టూరిజం పెరిగే కొద్ది పబ్లిక్ కావాల్సినటువంటి ఎంజాయ్మెంట్ కానీ, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందుకోవటం కానీ, స్ట్రైన్ అయిన తర్వాత నెలవారీనో వారమో వెళ్ళి కుటుంబంతో సహా వెళ్ళి చూడటానికి అనువైన ప్రదేశాలు తయారు చేయటం ఒకటి. దాని క్రమంలో టూరిజం యాక్టివిటీస్ పెరిగే కొద్దీ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అవుతుంది కూడా. కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని గ్రోత్ని పెంచడంతో పాటు తద్వారా ఇన్కమ్ జనరేట్ చేయడం, తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, తద్వారా ప్రజలకు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు కల్పించడం, బహుశా భారతదేశంలో నెంబర్ 1 స్టేట్గా టూరిజం డెవలప్ అవుతుంది కూడా నేను విశ్వసిస్తున్నాను. నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పించడం అంటే జీరో, అంటే ఎవరైతే ఉన్నారో జీరో దిశగా కూడా నిరుద్యోగ సమస్య నిర్మూలించేందుకు ప్రధాన ఎజెండాగా, అలాగే రైతులు టూరిజం మరొక ఎజెండాగానే మహానాడులో ఉండబోతుందంటూ టూరిజం చైర్మన్ నోక్సాన్ బాలాజీ అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, కడప, మహానాడు.